Hello again to all my friends in India. This is Steve Walkup and Jeremiah bringing you the book of James. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులు అందరు ఎలాగున్నారు? మరి నేను స్టీవ్ వాకప్ గారిని, జర్మయ్య గారు మరి యాకోబు పత్రిక పైన ధ్యానాన్ని తీసుకురానయ్యున్నాం. Now, as we saw with Romans, we're going to see with James that this is a book that's misunderstood about what James is trying to teach. సో ప్రత్యేకంగా మనము రోమా పత్రికను ముగించుకొని మనము యాకోబు పత్రికకు మనం వస్తూ ఉన్నాము. ఈ యాకోబు పత్రిక అనేటువంటిది చాలా మట్టుకు చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నటువంటి పత్రిక ఒకటై ఉంటున్నది. To understand the book of James, we need to understand the circumstances around James writing his letter. యాకోబు పత్రికను మనము అర్థము చేసుకోవటానికి ముఖ్యంగా యాకోబు రాసినటువంటి పత్రిక యొక్క హిన్నల అనేటువంటిది ఆ పరిస్థితులను మనము అర్థం చేసుకోవాలి. That is the peristasis, what was happening around his writing of his letter. సో ఆయన రాసేటువంటి యొక్క సందర్భంలో ఆ పరిస్థితుల్లో ఏమి జరుగుతూ ఉన్నది అనేటువంటిది ముఖ్యంగా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. The first question we need to ask is who authored the epistle of James and who were the recipients? తర్వాత మొదటిగా మనము అడగవలసినటువంటి ప్రశ్న ఏమిటనగా, ఎవరు ఈ పత్రిక అంటే యాకోబు అన్నటువంటి వారు ఎవరు రాశారు, తర్వాత చదవగలిగినటువంటి పొందుకోగలిగినటువంటి వారు ఎవరు? The second question we need to ask is what is the subject of James' letter? సో రెండవ ప్రశ్న ఏమిటంటే యాకోబు పత్రికలో ఉన్నటువంటి అంశము సబ్జెక్టు ఏమిటి అన్నటువంటిది. Third question, when did James write this letter? మూడవదిగా ఎప్పుడు ఆయన రచించిన కాలము ఎప్పుడు అనేటువంటిది. Fourth question, where were James and his recipients when he wrote? నాలుగవ ప్రశ్న, యాకోబు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి రాశాడు, తర్వాత ఆ చదవగలిగినటువంటి ఆ వారు ఎక్కడున్నారు? Fifth question, why did James write this letter? That is, what is the purpose statement of his letter? ఐదవదిగా గమనించినట్లయితే ఎందుకు రాశాడు, ఆ ఉద్దేశము ఏమిటి, ఈ యొక్క పత్రిక యొక్క ఉద్దేశం. The final question is how did James communicate this message? Was it through a wisdom sermon, that is, chokmah jinra, or a topical doctrine? ఆరోదిగా గమనించినట్లయితే ఈ తన యొక్క సందేశమును ఎలా ఆయన సంప్రదింపులు చేశాడు అనేటువంటిది, అనగా జ్ఞాన సంబంధమైనటువంటి యొక్క ప్రసంగమా, లేక మరి సిద్ధాంతపరమైనటువంటి యొక్క డాక్ట్రినల్ ప్రసంగమా అనేటువంటిది. Once we understand and answer all of these questions, we will better understand why this book has been written and its purpose. సో ముఖ్యంగా ఒక్కసారి మనము ఈ ప్రశ్నలన్నీ కూడా మనం ఈ రకంగా అర్థము చేసుకున్నట్లయితే ఈ యొక్క పత్రిక అనేటువంటిది చాలా చక్కగా మనము అర్థం చేసుకోగలుగుతాం. Okay, question 1. Who authored the Epistle of James? మొదటి ప్రశ్న, యాకోబు అంటే ఎవరు అనేటువంటిది. We see in the book that James in 1:1, let's go ahead and read James 1:1. సో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశంలో యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. Okay, we see in this verse who the author is, and we see who the recipients are. ఈ మొదటి వచనములో
రచయిత ఎవరు, మరి దాన్ని పొందుకోగలిగినటువంటి పత్రికను పొందుకోగలిగి లేకపోతే చదవగలిగినటువంటి వారు ఎవరు అనేటువంటిది చూస్తాం. First of all, James calls himself a bondservant of God and of the Lord Jesus Christ. సో ముఖ్యంగా ఇక్కడ గమనించినట్లయితే తన్ను తాను యేసు ప్రభు యొక్క దాసుడును అనేటువంటిది ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. This offers us two options. ఇక్కడ రెండు అవకాశాలు అనేటువంటిది మనము చూస్తాం. That is, there are two people named James in the New Testament. అంటే యాకోబు అన్నటువంటి పేరు కలిగినటువంటి వారు ఇద్దరు ఉన్నటువంటి రెండు పేర్లు కలిగినటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. James, who is the brother of John the Evangelist and a son of thunder, was killed in AD 44. సో ముఖ్యంగా యోహాను సహోదరుడైనటువంటి యాకోబు అన్నటువంటి యొక్క విషయము, తర్వాత ఈ యొక్క థండర్ అంటే ఉరుము కుమారుడు అని పిలువబడేటువంటి ఆయన క్రీస్తు శకము 44లో ఆయన చంపబడినటువంటి లేకపోతే హతసాక్షి అయినటువంటి యొక్క విషయముగా మనము గమనిస్తాం. Let's turn to Acts chapter 12 and read verses 1 and 2, please. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. Okay, so although James, the brother of John, could have written this letter, that would be a very tight window. సో ఇక్కడ గమనించినట్లయితే యాకోబు సహోదరుడైన యోహాను సహోదరుడైనటువంటి యాకోబు యొక్క విషయానికి వచ్చినట్లయితే ఆయన ఒకవేళ రచించినట్లయితే చాలా ఆరంభము దినాలు అనేటువంటి ఒక విషయం మనం చూస్తాం. The other James is the half brother of Jesus, and he has traditionally been cited as the author. ముఖ్యంగా యేసు ప్రభుకు తమ్ముడైనటువంటి యాకోబు ఈయన ముఖ్యంగా సాంప్రదాయకంగా ఆయన రచించినటువంటి వాడు అనేటువంటి యొక్క విషయం చూస్తాం. James, the half brother of Jesus, was a leading elder of Jerusalem, of the Jerusalem church. ముఖ్యంగా యెరూషలేము యొక్క సంఘము యొక్క పెద్దగా నాయకుడిగా ఆయన కొనసాగించినటువంటి స్థానము ఆయనకు కలిగి ఉన్నది. Let's look at Acts chapter 15 verse 13. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూద్దాం. అంతటా సమూహమంతా ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచన క్రియలను అద్భుతములను వివరింపుగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకుంటూ వారిని ఎలాగూ మొదట కటాక్షించెనో సిమయోను వివరించి ఉన్నాడు. Notice that this is during the Jerusalem decree when they are deciding about circumcision, and James and Peter are the two major people speaking here. సో ఇక్కడ ప్రత్యేకంగా సున్నతి గురించినటువంటి యొక్క వాగ్వాదాలు వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా ఆ సందర్భంలో వాళ్ళంతా కూడా చర్చించి మరి ఒక ఆదేశం అనేటువంటిది ఇచ్చినటువంటి యొక్క సందర్భం మనం ఇక్కడ చూస్తాం. Let's turn to Galatians 1:18 and 19. గలాతీ పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు మనము చదువుకుందాం.
పైని 3 సంవత్సరాలైన తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వలనని యెరూషలేమునకు వచ్చిన అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. Notice that Paul is even calling James an apostle here. That is one of the leaders of the church in Jerusalem. యెరూషలేము యొక్క సంఘములో ఒక నాయకుడిగా ఉన్నటువంటి యాకోబును పౌలు భక్తుడు అపోస్తులు అన్నటువంటి యొక్క విషయము పిలవటం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. So James is very able and capable of writing this letter as the leader of the Jerusalem church in the beginning of the church age. సో ముఖ్యంగా ఆరంభము నుంచి అంటే సంఘ ఆరంభము యొక్క యుగములో ముఖ్యంగా యాకోబు భక్తుడు నాయకుడిగా ఉన్నటువంటి యొక్క విషయము, అటు తర్వాత ముఖ్యంగా ఆయన మరి సంఘ నాయకుల యొక్క హృదయము కలిగినటువంటి వాడుగా మనము చూస్తాం. Now, our conclusion, in humility, James the half-brother wrote the book bearing his name. సో ఇక్కడ గమనించినట్లయితే ముగింపు సారాంశం ఏమంటే యేసు ప్రభుకు సహోదరుడైనటువంటి యాకోబు ఈ పత్రికను రచించాడు. Let's read 1 Corinthians 15:5-7. ముఖ్యంగా మనం 1 కొరింథీ 15వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు మనము చదువుకుందాం. Actually, let's start in verse 3. 1 Corinthians chapter 15, verse 3-7. 3వ వచనం నుంచి 1 కొరింథీ 15వ అధ్యాయము 3 నుంచి. నాకేబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకందరికీ కనబడెను. Here ends the word. Notice here that Paul is calling out James specifically as one of those who has witnessed the resurrected Christ, and right before he had seen the resurrected Christ. సో ఇక్కడ పౌలు ఇక్కడ రచించటం గమనించదగింది. యేసు ప్రభు పునరుత్థానము చెందిన తర్వాత మరి కనిపించినటువంటి అనేకులలో యాకోబు భక్తుడు కూడా ఒకడు అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, the Greek name for James is literally Jacob, which was changed to James in honor of King James. So his name is actually Jacob, but in honor of King James, the writers of the translation changed it to James. సో ముఖ్యంగా గ్రీకు భాషలో అతని పేరు కేఫా అన్నటువంటి యొక్క విషయం చూస్తాము. అయితే భాషాంతరములో ప్రత్యేకంగా యాకోబు అన్నటువంటి యొక్క విషయాన్ని వాడబడినటువంటి యొక్క విషయంగా మనము గమనించదగింది. Okay, the next question is, who were James' recipients? రెండవ ప్రశ్న ఏమిటనగా ఈ పత్రికను యాకోబు పత్రికను పొందినటువంటి ఈ వారు ఎవరు అనేటువంటిది. As we read in 1:1, James 1:1, he wrote this to the 12 tribes which are scattered abroad. మనము 1:1 చదివిన ప్రకారము ఇశ్రాయేలు వారి యొక్క 12 గోత్రాలు చెదరి ఉన్నటువంటి అన్య దేశాల్లో చెదరినటువంటి వారుగా ఉంటున్నారు. This is not a Gentile audience. This is to Jews, and not only to Jews, but Jews who have been dispersed throughout the Roman Empire. వీళ్ళు అన్యజనులు కాదు, వీళ్ళు యూదులై ఉంటూ ఉన్నారు. ఆ యూదులైనటువంటి వారు ప్రత్యేకంగా చెదరినటువంటి ఒక యూదులు.
We are also going to see that these were believers. They were not Jews who were unbelievers, but believing Jews. సో వీళ్ళు చెదిరినటువంటి ఆ, అవిశ్వాసంతో కూడినటువంటి యూదులు కాదు. యూదుల్లో నుంచి యేసు ప్రభును అంగీకరించి లేకపోతే విశ్వసించిన యూదులు. So, as I said in 1:1, they're Jewish because they're to the 12 tribes of Israel. సో ఇక్కడ 12 గోత్రాల నుంచి కూడా చెదిరినటువంటి విశ్వసించిన యూదులై ఉంటూ ఉన్నారు. Now, we're going to see that they are believers because he calls them God's children or Jewish brethren. That is, brothers, Jewish brothers. సో వారిని దేవుని పిల్లలు అని అంటూ ఉన్నాడు. మరి సహోదరుడు అనగా యూదుల ప్రకారము సహోదరులు అన్నటువంటి యొక్క విషయాన్ని కూడా చూస్తాం. Now, notice in 1:2, he says, my brethren, my brothers. So he is calling them fellow believers. రెండవ వచనములో గమనించినట్లయితే నా సహోదరులారా అని ఆయన అంటూ ఉన్నాడు. Turn down to 1:16. Do not be deceived, my dear brothers. 16వ వచనములో గమనించినట్లయితే మొదటి అధ్యాయము నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అని అంటూ ఉన్నాడు. Look at verse 119. So then, my beloved brethren, do not, and then he gives the purpose statement. 19వ వచనంలో గమనించినట్లయితే నా ప్రియ సహోదరులారా అని చెప్పి ఆ ఉద్దేశముతో కూడినటువంటి ఆ యొక్క ముఖ్య యొక్క వచనము ఆయన చెప్పటము మనం అక్కడ చూస్తాం. Look at verse 2:1 or chapter 2 verse 1. My brethren, do not hold the faith of our Lord Jesus Christ and Lord of glory with partiality. రెండో అధ్యాయము మొదటి వచనములో నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో సో మోమాటము గలవారై ఉండకుడి అంటూ ఉన్నాడు. Look at chapter 3 verse 1. My brethren, let not many of you become teachers. మూడో అధ్యాయము మొదటి వచనములో నా సహోదరులారా బోధకులైన మనకు కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుడిడి. Look at 3:10. My brethren, let these things not be so. మూడో అధ్యాయము 10వ వచనములో నా సహోదరులారా ఇలాగుండకుడి అన్నటువంటి యొక్క విషయము మనం చూస్తాం. So James considers his readers Jewish brethren, that is, believers and brothers and sisters in Christ. సో యాకోబు ఎవరికి రాస్తున్నాడంటే యేసు ప్రభును విశ్వసించినటువంటి యూదులకు ఆ సహోదర సహోదరులకు అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తాం. Now, he refers to James and his readers as us. ఇక్కడ యాకోబును తర్వాత చదువుతున్నటువంటి తన రీడర్స్ను గురించి మేము అన్నటువంటిది మనము ముఖ్యంగా చూస్తాం. మేము In 119, brought forth is a term of procreation, that is referring to a regeneration. ఒకటో అధ్యాయము 19వ వచనములో గమనించినట్లయితే యాకోబు భక్తుడు తన యొక్క రీడర్స్కు లేకపోతే తన పత్రికను పొందగలిగినటువంటి వారికి గమనించినట్లయితే పునర్జన్మము పొందినటువంటి వారు నూతన పరచబడినటువంటి వారు అనేటువంటి యొక్క విషయం చూస్తాం. And I have that verse wrong. It's 118. Let's read 118, please. క్షమించండి, 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రతిఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. Okay, so notice here James is saying, of his own will, the Lord brought us, that is the readers of his letter, plus him,
forth by his word of truth. That means people believed that Jesus promised them eternal life, and so they were brought forth by that, both the readers and James. సో ఇక్కడ గమనించినట్లయితే యాకోబు ముఖ్యంగా ఈ యొక్క ప్రథమ ఫలము ఈ ఈ సృజించిన వాటిలో ప్రథమ ఫలము అని ఆయన రాయటంలో యేసుక్రీస్తు యొక్క సువార్తను మరి విశ్వసించిన వారు నిత్య జీవము కొరకు విశ్వసించినటువంటి వారు వారిలో ప్రథమ ఫలం అంటే చదివేటువంటి వారు రాసేటువంటి యాకోబును కూడా కలిసి ఉంటున్నది. So this is the second birth. That is, we are new children in God because of what we believed. మన యేసుక్రీస్తును విశ్వసించుట బట్టి మనము నూతనమైనటువంటి సృష్టి అనేటువంటి యొక్క విషయము విశ్వాసుల విషయంలో ఆయన రాస్తూ ఉన్నాడు. Let's turn to Hebrews chapter 2, verse 11 and read that, please. సో ఇబ్రాయేలుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధపరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము. ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునెను. We are declared brethren because we have believed in Jesus and been sanctified by him. మనము యేసుక్రీస్తును నమ్మాము, మనల్ని పరచబడినాము గనుకనే ఆయన మనల్ని సహోదరులు అని పిలిచాడు. Okay, now back to verse 18. Brought us forth. This speaks of a parent-child relationship. This is a vertical relationship between the child and God. సో 18వ వచనానికి మనము మళ్ళినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ప్రథమ ఫలము అనేటువంటి యొక్క విషయాన్ని మనము గమనించినప్పుడు ముఖ్యంగా తల్లి కుమారుని లాగా అనగా నూతన జన్మము లేకపోతే నూతనత్వము అనేటువంటి యొక్క విషయం ఇక్కడ ఆ సంబంధముతో వర్ణించటం అనేటువంటిది చూస్తాం. But it also causes a horizontal relationship. That is, everyone who has believed in Jesus' promise now has a new father, Father God, and we are brothers and sisters in this new relationship. ఈ కొత్త సంబంధములో యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారందరూ కూడా నూతనమైనటువంటి తండ్రిని అనగా ఆ దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉండటము, మనమందరము విశ్వసించిన మనమందరము సహోదరులము అనేటువంటి సంబంధం కలిగి ఉన్నాం. This is why James, who is a believer, can say us to other believers who he is writing this letter to. అందుకనే ఆయన ఎవరికి రాస్తున్నాడో వారిని తనను కలుపుకొని మనము అనేటువంటి యొక్క విషయము ముఖ్యంగా కలిపి రాయటం చూస్తాం. Okay, now he's writing this letter to people who have dispersed from Jerusalem. Why did they disperse? ఇక్కడ చెదరినటువంటి యూదులు అనేటువంటిది 12 గోత్రాలు వారికి రాస్తున్నాడు. మరి వారు ఎందుకు వాళ్ళు లోకమంతా చెదరిపోయినారు అనేటువంటిది. Let's read Acts chapter 8 verse 1. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. Right after Stephen's death, right after he was stoned to death, remember Saul was responsible for having people stone him. Many people scattered outside of Jerusalem because they were fearful that Saul and his other people would kill them. స్టెఫను చంపబడిన తరువాత
ముఖ్యంగా అనేకులు మరి యెరూషలేము నుంచి చెదరిపోయినారు. ఎందుకనగా సౌలు ప్రాధాన్యత వహించి చంపుతూ వ్యతిరేకత ఉన్నాడు కాబట్టి మరి సౌలుకు భయపడి వారు చెదరి ఉంటూ ఉన్నారు. Now, it is very important to understand that prior to Stephen's death, early Jewish Christians were very unified and communal in Jerusalem. They weren't leaving Jerusalem. సో ముఖ్యంగా ఆ స్తెఫను చనిపోక మునుపు మరి ఆరంభపు యూదులు అంటే అనగా విశ్వాసులు లేకపోతే క్రైస్తవులు చాలా ఐక్యమత్యముతో మరి ఉన్నటువంటి యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఒక సమాజముగా మనము చూస్తాం. Let's read Acts chapter 4 verses 32 through 35, please. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 32 నుంచి 35 వచనాలు చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉండెను. ఇది గాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇళ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టి గనుక వారు ఎవరికి కొదవలేకపోయాను. Now, ఆమేన్. because the Holy Spirit is working through them, and because they are unified in their needs and their wants, all of them are staying in Jerusalem, praising God for what He has done as they've received the Holy Spirit and sharing the message in Jerusalem. యెరూషలేములో వారు దేవుడు ఏమైతే చేశాడో దాన్ని బట్టి వారి యొక్క జీవితంలో అందరూ వారి యొక్క అవసరతల యొక్క విషయంలో అక్కర్ల విషయంలో అన్ని విషయాల్లో ఏకమై వారు దేవుణ్ణి స్తుతించటం అనేటువంటిది యెరూషలేములో జరుగుతూ ఉన్నటువంటి ఒక విషయం. But God's intent was not that they would stay right in Jerusalem. They were to proclaim this message to Jerusalem, Judea, Samaria, and throughout the world. అయితే దేవుని యొక్క ఏర్పాటు దేవుని యొక్క ఉద్దేశము వారు యెరూషలేములోనే ఉండటం అన్నటువంటిది కాదు. వారు యెరూషలేములోను యూదాయలోను సమరయాలోను భూదిగంతముల వరకు ఆ శుభ సమాచారం అనేటువంటిది వారు ప్రకటించాలి. Let's read Acts chapter 1 verse 8, please. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అందరిలో భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. Notice here that God's intention is not that they would stay in Jerusalem, but that they would spread this message throughout. And they're not spreading it because they're so unified and praising God here that it's not being spread. సో ఇక్కడ గమనించండి దేవుని యొక్క ఉద్దేశము. వారు యెరూషలేములో ఏకమై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశము ఈ సమాచారము దేశమంతా అనగా ప్రపంచమంతా కూడా ప్రకటించాలి, చాటించాలి. అయితే వాళ్ళు అలా చేయలేదు. Now, there is one exception. Remember, Stephen gives his speech in Acts chapter 2 at Pentecost when there are Jews from all over the Roman Empire who have come to Jerusalem. He proclaims that they are responsible for the death of Jesus. They're cut to the heart. They believe, and 3,000 people from all over the Roman Empire believe, and after Pentecost, they go back and start churches. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో పేతురు భక్తుడు అక్కడ ప్రసంగించడము పంచాశతమ దినమందు ప్రసంగించటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తును చంపబడటానికి మీరే
కారణము, యూదులైనటువంటి మీరే కారణము అని ఆయన ప్రకటించారు. మరి ఈ యొక్క విషయములో మారు మనస్సు పొందినటువంటి వారు 3,000 మంది బాప్తిసం పొందటం అనేటువంటిది మనము చూస్తాము. తర్వాత ఆ పంచాశతమ రోజు ప్రపంచమంతా నానా దేశాల నుంచి, ప్రపంచం నుంచి చేరి వచ్చినటువంటి వారు ఆ విశ్వాసముతో మరలా వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. So 50 days after Jesus' death, the word is already spreading throughout the empire because of the people who believed in Peter's speech on Pentecost. పంచాశతమ దినమందు పేతురు యొక్క ప్రసంగము నిమిత్తమై మరి ఈ ప్రపంచమంతా కూడా ఆ రోజు 3,000 మంది రక్షణ పొందినటువంటి వారి ద్వారా సువార్త విస్తరించబడి ఉంటూ ఉన్నది. But besides that, we don't see anyone leaving Jerusalem to go and proclaim the message until after Stephen's death. తర్వాత మనము గమనించినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి వారు మరి అక్కడనే ఉండటం అనేటువంటిది స్తెఫను మరణము వరకు కూడా వాళ్ళు అక్కడనే ఉండటం అనేటువంటిది చూస్తాం. So Stephen's death caused great persecution against the church in Jerusalem, and believers started to scatter to other towns because they were fearful of what Saul and other Pharisees would do to them. మరి సౌలు గాని ఇతర పరిసయ్యులు మరి వాళ్ళు చంపబడతారు, వాళ్ళు చేసేటువంటిది విషయంలో భయపడి వాళ్ళు ముఖ్యంగా యెరూషలేములో నుంచి వేరు వేరే ప్రాంతాలకు మరి స్తెఫను మరణము తర్వాత వాళ్ళు చెదరిపోవటం అనేటువంటిది చూస్తాం. Now, in Acts 9:31, the recipients were no longer experiencing persecution from Saul's conversion. సో ఇక్కడ ముఖ్యంగా గమనించినట్లయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31 నుంచి మనము గమనించినట్లయితే వాళ్ళు శ్రమ, పౌలు అనేటువంటి వారు మారటం బట్టి మరి శ్రమ అనేటువంటిది వాళ్ళు పొందకపోవటము లేకపోతే అనుభవించకపోవటం అనేటువంటిది మనం చూస్తాం. So because they're not receiving persecution after Saul's conversion, the latest date for the book is AD 36. సో ముఖ్యంగా పౌలు మారు మనసు పొందిన తర్వాత మరి ఏ హింస అనేటువంటిది వారు ముఖ్యంగా పొందకపోవటం అనేటువంటి యొక్క విషయం అది క్రీస్తు శకము 36లో మరి జరిగినటువంటి యొక్క అంశముగా గమనిస్తాం. Our next question is, what is the subject of James's letter? మరి మళ్ళా మన యొక్క ప్రశ్న ఏమిటనగా, ముందు ప్రశ్న యాకోబు యొక్క సబ్జెక్టు అంశము, ముఖ్యమైన అంశము ఏంటిది అన్నటువంటిది. The answer is tested faith produces endurance. ఆ యొక్క జవాబు ఏమిటనగా ఓర్పు, శ్రమయందు ఓర్పు అనేటువంటిది ముఖ్యంగా ఈ పరీక్ష, విశ్వాస పరీక్షను కలిగిస్తుంది అన్నటువంటి యొక్క విషయం. James has addressed recipients, that is, fellow believers, who were beset by many trials and they needed encouragement. సో ముఖ్యంగా యాకోబు వారికి నా సహోదరులు అని వారిని పిలుస్తూ ఉన్నాడు. వారికి ఈ విధంగా అడ్రస్ చేయటంలో వారు అనేకమైనటువంటి వారి యొక్క విశ్వాస నిమిత్తమై శ్రమలు పొందుట బట్టి ముఖ్యంగా వారికి ప్రోత్సాహం అనేటువంటిది అవసరం ఉన్నటువంటి యొక్క విషయాన్ని గమనిస్తాడు. James is going to caution his fellow believers that fleshly temptations may prevent them from being refined by God and making them the person he wants them to be. సో మళ్ళా గమనించినట్లయితే తన తోటి విశ్వాసులను, సహోదరులను ఆయన ప్రత్యేకంగా ఈ శరీర సంబంధమైనటువంటి శోధన అనేటువంటిది ముఖ్యంగా ఇబ్బంది కలుగ చేస్తుంది అనేటువంటి యొక్క విషయంలో ముఖ్యంగా హెచ్చరింపు చేయటం అనేటువంటిది చూస్తాం.
Okay, when did James write this letter? ఎప్పుడు ఈ పత్రిక రచించాడు అనేటువంటిది. Well, if James wrote it, he had to write it before he died in AD 62. ఆ, ఆయన యాకోబు భక్తుడు క్రీస్తు శకం 62లో చనిపోయాడు కాబట్టి అంతకు పూర్వమే మరి రచించినటువంటి యొక్క విషయం. Many scholars date James writing this letter between AD 44 and AD 62 before he dies. సో చాలా మంది బైబిల్ పండితులు ఆయన చనిపోక మునుపు అనగా క్రీస్తు శకము 44 నుంచి 62 మధ్యలో ఆయన రచించాడు అనేటువంటి యొక్క విషయం. Not mentioning the Jerusalem Council in Acts 15. Remember, we read that where James addressed the people in Acts 15, suggests that James wrote that before AD 49. అపోస్తుల కార్యము 15వ అధ్యాయములో మరి కలిగినటువంటి యొక్క సిద్ధాంతపరమైనటువంటి ఆ యొక్క వాద వివాదాల యొక్క విషయంలో మనము ఇంతకు ముందే చదివాము. అది క్రీస్తు శకము 49లో జరిగినటువంటి ఘటన కాబట్టి దాన్ని ఈ పత్రికలో ప్రస్తావించలేదు అంటే దానికి ముందే ఆయన రచించాడు అన్నటువంటిది. A more important key is he's writing this to Jewish brethren. He doesn't mention Gentiles as part of the church. This suggests that James wrote before AD 41 when Cornelius was converted. సో ఇక్కడ ఈ పత్రికలో అన్యుల గురించి ఆయన రాయటం లేదు అంటే ముఖ్యంగా కొర్నేలి అపోస్తుల కార్యము 10వ అధ్యాయములో కొర్నేలి మారు మనసు అన్యులైనటువంటి వారు సంఘములో చేర్చబడటం అనేటువంటిది చూస్తాము. అనగా అంతకు పూర్వమే అంటే క్రీస్తు శకము 41లో రచించి ఉండవచ్చు అనేటువంటిది. Remember that prior to Cornelius's conversion, Jews did not believe Gentiles would be part of the kingdom of God unless they were proselytes. So they did not expect Gentiles to be part of that. And before Cornelius' conversion, this would make the book being written before that because he would have mentioned Gentiles as part of the church if it was after AD 41. సో ముఖ్యంగా క్రీస్తు శకము 41 తర్వాత కొర్నేలి యొక్క మారు మనసు కలిగి మరి సంఘములో చేర్చబడినటువంటి యొక్క ప్రస్తాపన అయినట్లయితే ఆయన ముఖ్యంగా దాని గురించి ప్రస్తాపించి ఉంటూ ఉన్నాడు. యూదులు చాలా మటుకు దేవుని యొక్క రాజ్యము యొక్క విషయంలో అన్యజనులకు పాలు లేదు, యూదులకు మాత్రమే పాలున్నది అనేటువంటి యొక్క తత్వము కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్యజనులు కూడా కలిసినటువంటి సంఘములో చేర్చబడినటువంటి యొక్క విషయాన్ని గమనించినట్లయితే ఆ కొర్నేలి కంటే ముందు క్రీస్తు శకము 41 కంటే ముందు అన్నటువంటి యొక్క విషయం. Now Paul's conversion in Acts 7:57 through 8:4 was after Stephen's death in AD 35. పౌలు యొక్క మారు మనసు అనేటువంటి యొక్క విషయము స్తెఫను మరణము నంతరము అనేటువంటి యొక్క విషయము క్రీస్తు శకము 35లో జరిగినటువంటి యొక్క విషయం. So Stephen's death took place before Paul's conversion because Paul was responsible for killing him. So we know that it has to be between Paul's death and between Stephen's death and Paul's conversion. సో అంటే పౌలు యొక్క మారు మనసు అనేటువంటిది స్తెఫను మరణము నంతరము అంటే స్తెఫను మరణానికి పౌలే కారణము అనేటువంటి యొక్క విషయం మనము చూస్తాము. అది క్రీస్తు శకము 35 అనేటువంటిది స్తెఫను మరణము యొక్క విషయంలో చూస్తాము. తదనంతరమే మరి రచించబడింది అంటే 35 నుంచి 37 మధ్య కాలం.
Paul's 3-year trip to Arabia occurred upon his conversion, AD 35 through 37. ఆ 3 సంవత్సరాల అరాబాకు ఆయన ఆ ప్రయాణము చేయటం పౌలు మారు మనసు తర్వాత అన్నటువంటిది గమనించినట్లయితే అది క్రీస్తు శకము 35 నుంచి 37 కాలము అనేటువంటిది. He then returned to Damascus, then Jerusalem 3 years later, as we read earlier in Galatians 1:18. గలాతీ 1:18లో మనము చదివిన ప్రకారము ఆ 3 సంవత్సరాల తర్వాత ఆయన దమస్కాకు మరలి రావటం అనేటువంటిది మనము చూస్తాం. Stephen's death in AD 35 allows for all the events of Acts 2 through 8 to bring great persecution to Jerusalem Christians, causing them to disperse in chapter 8. సో మనము అపోస్తుల కార్యము 8వ అధ్యాయములో గమనించినట్లయితే స్తెఫను మరణము అనేటువంటిది 35 క్రీస్తు శకం 35లో సంభవించి ఉంటూ ఉన్నది. దాని తర్వాత మరి ముఖ్యంగా అనేకులు యెరూషలేము నుంచి చెదరిపోవటానికి కారణమైనటువంటి అంశముగా చూస్తాం. Therefore, it makes the most sense that James wrote to frightened Jewish believers who were dispersed in AD 36. అంటే క్రీస్తు శకము 36లో చెదరినటువంటి యూదులకు ఆయన విశ్వాసులైన యూదులకు ఆయన రాస్తూ ఉన్నాడు. Okay, so whenever we're dating things in the Bible, we need to look at a few markers that we know for sure happened at certain times. సో మనము ఎప్పుడైతే బైబిల్ను మనం అధ్యయనం చేస్తామో మరి జరిగినటువంటి యొక్క సత్యాల యొక్క విషయంలో కొన్ని ఆధారాలు అనేటువంటిది మనము గమనించదగినటువంటి యొక్క విషయం. Hold on 1 second here. I took the share off. I have a wrong date here, so I have to change this date. Jesus' crucifixion occurred April 3rd, AD 33. ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటిది ఏప్రిల్ మాసము 3వ నెల క్రీస్తు శకం 33లో అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. So everything, Jesus' ascension then occurred on April 5th of AD 33. సో ఏప్రిల్ 5వ తారీఖు ముఖ్యంగా క్రీస్తు శకము 33లో మరి ఆరోహణం అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క ఆరోహణం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. Jesus' ascension occurred 40 days later. That is, he made himself aware and appeared and taught his apostles for 40 days after he rose from the dead. మరణము నుంచి ఆయన లేచిన అనగా పునరుత్థానము చెందిన తర్వాత 40 రోజుల తర్వాత అప్పటి నుంచి 40 రోజుల తర్వాత ఆయన ఆరోహణము కావటం అనేటువంటిది జరిగింది. Then Peter's speech was at Pentecost in May of AD 33. So 10 days after Jesus' ascension, Peter gave the speech at Pentecost in Jerusalem. That's 50 days after his crucifixion. యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి ఆ దినము నుంచి 50 రోజులకు అనగా పంచాశతమ రోజు పండుగ అంటే 50 రోజులకు పేతురు భక్తుడు మరి అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మరి ప్రసంగించటం అనేటువంటిది మనము చూస్తాము. అనగా ఆ సమయము యేసుక్రీస్తు ఆరోహణమై 10 రోజులకు ఆ సంఘటన జరిగింది. Stephen's death then caused the dispersion, and that is in AD 35, 2 years later. 2 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకము 35లో మరి స్తెఫను మరణం అనేటువంటిది సంభవించింది. మరి విశ్వాసులు చెదరిపోవటం అనేటువంటిది జరిగింది. So Saul's conversion has to be after that because he persecuted Stephen
and his conversion is in late 35 or early 36. సో ఇక్కడ పౌలు యొక్క మారు మనస్సు అనేటువంటిది ముఖ్యంగా 35 క్రీస్తు శకం 35 యొక్క చివరిలో కావచ్చు, లేకపోతే 36 ఆరంభములో కావచ్చు. So these dates are all very important for us to date when things happen, or possibly when a book was written. It wouldn't be later than that because it was written when they were frightened during the dispersion. సో కాబట్టి ఈ యొక్క ఘటనలు, ఈ యొక్క దినాకాలు అనేటువంటిది తేదీలో చాలా ప్రాముఖ్యము. ఎందుకనగా ఇది అంతకంటే చాలా నిదానం అనేటువంటిది కాలేదు. ఆ మధ్య కాలంలోనే ఈ పత్రిక అనేటువంటిది రచించబడినది. As I mentioned earlier, another important date is Cornelius' conversion in AD 41. Remember, Peter goes up from Joppa to Caesarea, tells Cornelius of the message of Christ, and the Holy Spirit comes upon he and his family. సో యోపా నుంచి ముఖ్యంగా పేతురు సిసరియాకు వెళ్ళటం అనేటువంటిది, మరి కొర్నేలితో సువార్త ప్రకటన చేయటము, ఇవన్నీ కూడా కొర్నేలి మరి మారు మనసు పొంది తన వారంతా కూడా చేర్చబడటం అనేటువంటిది క్రీస్తు శకము 41లో జరిగినటువంటి ఒక అంశము. The other marker that's important is the Jerusalem Council's decree that Gentiles do not have to be circumcised in order to be part of the church. అన్యులైనటువంటి వారు సంఘములో పాలుపొందులు పొందటానికి సున్నతి అవసరం లేదు అనేటువంటి ఒక చర్చ, వాద వివాద అనేటువంటిది అపోస్తుల కార్యము 15వ అధ్యాయంలో జరిగేది. So these are all important markers about how we can date a book of the Bible from the New Testament. ఇవన్నీ కూడా ఈ నూతన నిబంధన సంబంధమైనటువంటి పుస్తకము ఎప్పుడు రచించబడింది అనడానికి ఈ అన్ని గుర్తులు మనము కలిగి ఆ తేదీని మనము లేకపోతే సంవత్సరాన్ని మనము పసిగట్టగలుగుతాం. So here I have a chart of what I think when books were written. They are many times earlier than many scholars write them, but there are reasons for each one of them. సో ఇక్కడ చార్టు ఉంటూ ఉన్నది. అనేకులు వేరు వేరే పండితులు ఆరంభము యొక్క ప్రారంభపు యొక్క తేదీలు ఇస్తారు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క కారణము వాళ్ళు ఇవ్వటానికి కారణమై ఉంటూ ఉన్నది. Notice the first letter that I see written was James in 36 because of the facts that I just gave you about the dispersion of after Stephen's death would be the best time that these Jews were frightened and dispersed. సో ఇక్కడ మనము చూసాము, చెదరినటువంటి యూదులు అన్నటువంటి యొక్క విషయాన్ని ఆధారము చేసుకొని గమనించినట్లయితే క్రీస్తు శకము 36 నుంచి 41 మధ్యలో మొట్టమొదటిగా కొత్త నిబంధనలో రాయబడినటువంటి పుస్తకముగా పరిగణించవచ్చు. The next two books I see written early are John and Matthew. John, because he does not speak of any of the miracles happening to Gentiles. It's all to Jews, meaning he is still expecting the kingdom of God to be Jews only. సో యోహాను తర్వాత యాకోబు మత్తయి వారు ఈ రెండు సువార్తలు తర్వాత రచించబడటం అనేటువంటిది మనము చూస్తాము. యోహానులో అన్యజనులకు సంబంధించినటువంటి ఏ యొక్క అద్భుతాన్ని కూడా ఆయన రచించకపోవటం అనేటువంటిది ముఖ్యంగా చూస్తాం. When I teach Matthew, I give reasons that I think Matthew was written before the conversion of Cornelius. మత్తయి కొర్నేలి యొక్క మారు మనసు పొందక మునుపు రచించి ఉండవచ్చు అనేటువంటిది నేను కారణాలు ఇచ్చి ఉంటూ ఉన్నాను. Then the dates of all Paul's letters are pretty common.
we see that Galatians is the first letter that Paul wrote to the Galatian people after his first missionary journey. సో ముఖ్యంగా తర్వాత మనము పౌలు యొక్క పత్రికల యొక్క విషయంలో ఇక్కడ తేదీలు మనము చూస్తాము. పౌలు రాసినటువంటి పత్రికల్లో మొదటి పత్రిక అనేటువంటిది మొట్టమొదటిగా గలాతీలకు అనేటువంటిది మనము చూస్తాము. ఆయన మొట్టమొదటి తన యొక్క స్వార్థ దండయాత్ర సమయములో రచించి ఉన్నటువంటి యొక్క విషయం. Then he wrote 1st and 2nd Thessalonians after his second missionary journey. రెండో మిషనరీ ప్రయాణము తర్వాత మొదటి తెసలోనిక రెండో తెసలోనిక అనేటువంటిది ఆయన రాశాడు. He then wrote 1st and 2nd Corinthians and Romans after his third missionary journey. తర్వాత మొదటి కొరింథీ రెండో కొరింథీ తర్వాత రోమా ఇవి రాయటం అనేటువంటిది తన మూడవ మిషనరీ దండయాత్రలో స్వార్థ దండయాత్రలో రచించినటువంటి యొక్క విషయం. He then wrote Philippians, Ephesians, Colossians, and Philemon while he was prison. That's why we call them the prison epistles. ఆయన చెరసాల పత్రికలని మనము పిలువబడుతున్నటువంటి మరి ఫిలిప్పి, ఎఫెసి, ఫిలోమోనా ఈ యొక్క పత్రికలు ప్రత్యేకంగా చెరసాల పత్రికలు ఆయన చెరసాలలో ఉన్నప్పుడు రచించినటువంటివి. Luke wrote Luke Acts as soon as Paul was released from prison in Rome. సో మరి లూకా తర్వాత అపోస్తుల కార్యము అనేటువంటిది పౌలు విడుదల పొందిన వెంటనే చెరసాల యొక్క మొదటి విడుదల పొందిన వెంటనే రచించినటువంటి యొక్క విషయం. Mark was then written to harmonize Luke and Matthew in AD 65. మార్కు ప్రత్యేకంగా క్రీస్తు శకము 65 యొక్క విషయంలో మరి రచించబడినటువంటి అంశముగా చూస్తాం. Then we see the other New Testament letters written from 62 to 69. తర్వాత కొత్త నిబంధన మిగతా పత్రికలు అనేటువంటిది 62 నుంచి 69 మధ్య కాలములో రాయబడినటువంటి యొక్క విషయాలు. Okay, now we have said earlier that James was a prominent leader of the church. We saw that in Acts, and he wrote from the Jerusalem church. సో మనము చూశాము ఇంతకు పూర్వమే యాకోబు మరి యెరూషలేము యొక్క సంఘములో పేరుగాంచినటువంటి నాయకుడిగా ఉండటం అనేటువంటిది మనము చూస్తాము. కాబట్టి ఆయన యెరూషలేము నుంచి ఈ పత్రిక రాశాడు. So since he's prominent in the of the Jerusalem church, he is writing it from Jerusalem because that's where he lives. సో ఆయన యెరూషలేములో ఉన్నాడు కాబట్టి ఆయన చాలా ప్రఖ్యాతి చెందినటువంటి నాయకుడు కాబట్టి ఆయన యెరూషలేములో నుంచి రాశాడు. Okay, so where were the James and his recipients? Where were the recipients when he wrote the letter? ఇప్పుడు పొందుకోగలిగినటువంటి తన రీడర్స్ మరి ఎక్కడ ఉన్నారు అనేటువంటి యొక్క విషయాన్ని గమనించినట్లయితే when Stephen's death occurs, it brings great persecution to Jerusalem Christians, causing them to disperse. క్రీస్తు శకము 35లో స్తెఫను మరణము నంతరము యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులకు గొప్ప హింస కలుగుట బట్టి ఆ హింస ద్వారా వాళ్ళంతా కూడా చెదిరిపోయినారు. James wrote to frighten believers, dispersed Jewish believers in AD 36. సో ముఖ్యంగా క్రీస్తు శకము 36లో చెదిరినటువంటి యూదులైనటువంటి వారు విశ్వాసులైనటువంటి వారు యూదుల జనాంగం 12 గోత్రాల నుంచి విశ్వాసులైనటువంటి వారికి ఆయన రాస్తాడు. And so we are seeing that Stephen's death allows people to scatter through Judea, Samaria, and Galilee to start getting the message out beyond Jerusalem. సో మనము చూస్తాము స్తెఫను మరణమునంతరము కలిగినటువంటి ఆ హింస అనేటువంటిది
యెరూషలేము నుంచి వాళ్ళు చెదరిపోయి సువార్త యెరూషలేము, యూదాయ, మరి సమరయ, గలిలాయ ఈ ప్రాంతమంతా కూడా విస్తరింపబడటం కారణమైతూ ఉంది. Now, someone may say, well, how, Steve, do you determine that this is the persecution that James is talking about? Why would it not be another persecution? ఓయో మరి ఎవరైనా మీరు ప్రశ్న అడగవచ్చు, స్టీవెన్ గారు, మరి ఈ యొక్క హింస అని మీరు ఎట్లా చెప్తారు? మరి యొక్క హింస నుంచి వాళ్ళు చెదిరిపోయి ఉండవచ్చు కదా అని మీరు అడగవచ్చు. I have listed the dispersions that are listed in the Bible. బైబిల్ గ్రంథములో యూదులు చెదిరిపోయినటువంటి యొక్క సందర్భాలు, ఘటనల గురించి నేను పట్టి చేసి ఉంటూ ఉన్నాను. First of all, the Assyrian captivity happened in 722 BC after Assyria sacked the northern kingdom. ముఖ్యంగా అసిరియా సామ్రాజ్యం అనేటువంటిది మరి ముట్టడి వేయబడినప్పుడు క్రీస్తు పూర్వము 722లో జరిగింది. అప్పుడు మరి చెదిరినారు. Second, we have the Babylonian exile. That is the southern kingdom when they were dispersed to Babylon with King Nebuchadnezzar. రాజైనటువంటి నెబుకద్నెజరు, బబులోను రాజు నెబుకద్నెజరు క్రీస్తు శకము 500 ముఖ్యంగా 605 నుంచి 597 సందర్భంలో బబులోనుకు మరి యూదులు కొనిపోబన్నారు, చెదిరిపోయినారు. In 538 BC, we have a return of some of the dispersed people after Cyrus has the great decree allowing people to go back. This is Ezra and Nehemiah, and rebuild Jerusalem. ముఖ్యంగా క్రీస్తు పూర్వము 538లో సైరస్ రాజు మీ యొక్క స్వదేశానికి మీరు వెళ్ళవచ్చు అని అనుమతించినప్పుడు కొంతమంది బబులోను నుంచి ఎజ్రా, నెహమియా వారి యొక్క నాయకత్వంలో వచ్చి ఆ పట్టణాన్ని, దేవాలయాన్ని కట్టడం అనేటువంటిది జరిగింది. We have Hellenistic dispersions after Alexander the Great under Greek rule. తర్వాత అన్యజనుల యొక్క చెదరిపోవటం అనేటువంటి యొక్క విషయంలో గమనించినట్లయితే అలెగ్జాండర్ గ్రేట్ అన్నటువంటి ఆయన కాలంలో ముఖ్యంగా క్రీస్తు శకము 4 శతాబ్దంలో జరిగింది, క్రీస్తు పూర్వం. Now, there are Roman conquests and dispersions, the first one occurring in 63 BC when Pompey captured Jerusalem. పంపే వారు అనగా రోమా సామ్రాజ్యం అనేటువంటిది యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు క్రీస్తు పూర్వం 63లో అప్పుడు కూడా చెదిరినటువంటి యొక్క విషయం జరుగుతుంది. Jesus' death caused dispersions. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము 33లో క్రీస్తు మరణము ద్వారా చెదరటం అనేటువంటిది జరిగింది. The Acts 8:1 dispersion, where James recipients were part of this dispersion, occurs after Stephen's death. సో అపోస్తుల కార్యము 8:1 ప్రకారము స్టెఫను మరణము నంతరము మరి చెదరినటువంటి యొక్క విషయం మనం చూస్తాం. The first Jewish revolt of AD 66 to 70 caused the second temple to be destroyed in a great dispersion. ముఖ్యంగా క్రీస్తు శకము 66 నుంచి 70 కాలంలో యూదుల యొక్క రోమాకు విరుద్ధంగా తిరుగుబాటు చేయటం అన్నటువంటిది ఆ కాలంలో జరిగింది. రెండవ దేవాలయం అనేటువంటిది క్రీస్తు శకం 70లో నాశనము చేయటం అనేటువంటిది జరిగింది. Tito's war in AD 115 to 117 brought massacres and uprisings in another dispersion. సో క్రీస్తు శకము 115 నుంచి 117 కాలంలో ముఖ్యంగా మరి యొక్క యుద్ధము బట్టి చెదరిపోవటం అనేటువంటిది మరి యొక్క ఘటనగా మనము చూస్తాం.
In the Bar Kokhba revolt, we see Jews were banned from Jerusalem, and there was a major dispersion throughout the Roman Empire. ముఖ్యంగా బార్ కాబాస్ యొక్క తిరుగుబాటుతనములో దాని ద్వారా క్రీస్తు శకము 132 నుంచి మరి యొక్క చెదిరిపోవటం అనేటువంటిది జరిగింది. Of all of these dispersions, this is the list. The one that fits James' letter the best is Acts 8:1. After Stephen has been stoned, this is when the letter was written. ఇవన్నీ పట్టి మనం చూస్తాము లిస్ట్ యూదులో చెదిరిపోయినటువంటి ఒక విషయం. అయితే వీటన్నిటిలో అపోస్తుల కార్యము 8:1 మరి చక్కగా వర్తిస్తుంది యాకోబు పత్రిక రాయటానికి అనేటువంటి ఒక విషయం. Now I know this seems like a lot of useless material, but it's very important to set up the background of when this was written and why it's written so we can understand what he is trying to communicate. ఇవన్నీ కూడా మనము చూసినప్పుడు ముఖ్యంగా అనవసరమైనటువంటి యొక్క విషయాలు అని అనిపించవచ్చు. అయితే ఎప్పుడు రాయబడింది, ఎవరు రాయబడింది, ఎందుకు రాయబడింది అనేటువంటి యొక్క విషయాలు ఇవన్నీ కూడా అవసరము. ఈ యొక్క ఇన్నల ద్వారా మనము చదివినప్పుడు ఈ పత్రికను మనము చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. These Jewish believers who have been dispersed are afraid. They're fearful for their lives, and we can see why, because Saul had just killed Stephen and was looking to imprison and kill other believers. సో ముఖ్యంగా స్తెఫను మరి చంపబడినాడు మరి పౌలు ద్వారా. కాబట్టి వాళ్ళు వారి యొక్క ప్రాణ భయములతో వారు ఈ యొక్క విషయాన్ని ఇంకా ఆయన కొంతమందిని చెరసాలలో వేయటానికి ప్రాణాలు తీయటానికి ఉద్దేశించాడు. కాబట్టి ఆ ప్రాణ భయాలతో వాళ్ళు చెదిరారు. Let us pray. ప్రార్థించుకుందాం. Father God, we thank you that we are able to start studying the book of James and the situation that is occurring around this letter. పరలోకమందున్న తండ్రి, యాకోబు పత్రికను మేము చదవగలుగుతూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క పరిస్థితుల్లో రాయబడినటువంటి పరిస్థితులన్నీ కూడా మేము పరిశీలన చేసి అర్థం చేసుకోవటానికి సహాయపడేటువంటి విధంగా మీరు కృప చూపించినందుకు బట్టి నీకు వందనాలు. We pray that as we study this book, you would help us to understand why it was written and what James is trying to tell these believers who are being persecuted in this world. ఈ లోకములో హింసపాలైనటువంటి వారికి యాకోబు భక్తుడు ఏమి చెప్తూ ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని మేము అర్థం చేసుకునేలాగున మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. And that persecution in this world can mature us as believers so that we would be stronger and glorify you in a greater way. ఈ లోకములో విశ్వాస నిమిత్తమైనటువంటి శ్రమ అనేటువంటిది మేము ఆత్మీయంగా ఎదుగునట్లు నిన్ను మహిమపరచగలుగునట్లుగా సహాయపడమని మేము ప్రార్థిస్తాం. We pray this in Jesus' name. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you. God bless you. Sir. Thank you, sir. And Thank we you, will see you the next time.